ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనము అరేబియన్ నైట్స్ ఒక ఊళ్ళోనంట ముగ్గురు దేశదిమ్మరులాగా ఉండేవాళ్ళు ముగ్గురు ఉన్నారు. వీళ్ళకి ముగ్గురికి 3 రకాల జ్యోతిష్యాలు వచ్చు. ఎవరికి వాడికి వాడి ప్రజ్ఞ మీద అపారమైన విశ్వాసం. ఏదో సంపాదించుకునేవాళ్ళు, తినేవాళ్ళు. భంగు గంజాయి తాగటం అలాంటి వాటి మీద మంచి ఆసక్తి ఉంది. సంపాదించుకోవడం ఏముంది, ఇక సంసారాలు ఏం లేవు. హాయిగా తినేసి తాగేసి దొరికిన డబ్బులన్నీ అయిపోయేదాకా ఎంజాయ్ చేసి మళ్ళీ దేశం మీద పడేవాళ్ళు. అయితే ఏమైందిట, ఒకసారి బాగా సంపాదించుకున్నారు. అక్కడి నుంచి ఈ గంజాయి కొట్లలో పడి విపరీతంగా భంగు సేవించారు, గంజాయి సేవించారు. ఇట గంజాయిలు అవి సేవించినప్పుడు క్రమంగా వాళ్ళకి కొట్టితనం మితిమీరిపోతుంది అనమాట. ఇంకా ప్రఖ్యాతులు అయిపోవడానికి ఏం చేయాలో లాంటి ఐడియాలు కూడా బోల్డ్ వస్తాయి వాళ్ళకి. ఈ ముగ్గురు కలిసి ఏం చేశారు, తాగేసి గంజాయి బాగా పీల్చి పొగ పీలుస్తారు కదా, అక్కడి నుంచి ఊరి మీద పడ్డారు. పడి మాట్లాడుకుని కొంటితనం విజృంభిస్తుంది కదా. ఎలాగైనా ఫేమస్ అయిపోవాలంటే ఏం చేయాలంటే ఇప్పటిదాకా రోడ్ల మీద వాళ్ళకి వీళ్ళకి చెప్పాం, కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలని తట్టింది ముగ్గురికి. మామూలుగా ఈ తాగుబోతనాలు లేదా ఇలా మాదక ద్రవ్యాలు సేవించినప్పుడు ఒక్కొక్కడి మీద ఒక్కొక్క లెవెల్లో పనిచేస్తుంది. అవును, ఒకళ్ళు ఒక గ్లాస్కి అవుట్ అయిపోతారు, ఒకళ్ళు 3, 4, ఒకళ్ళు 6, 7 దాకా బాగా స్టేబుల్గా ఉండి డ్రైవింగ్ కూడా చేస్తారు. చెప్పలేకపోతాం తత్వాలు. కానీ వీళ్ళు ముగ్గురు ఒకటే టైప్ అనమాట. వీళ్ళకి ఇంకా హాస్యప్రియత్వము, సరదా, జోబియల్గా ఉండటము, తెలివిగా ప్రవర్తించడం అవి ఎక్కువైపోతాయి. వీళ్ళు ఏం చేశారు, ముగ్గురు కలిసి రాజుగారి అంతఃపురపు కోట గోడ ఉంటుంది కదా, ఆ గోడ పక్కన పిచ్చగా గోల చేశారు. అక్కడ అరిచారు, కేకలు పెట్టారు, నవ్వారు. ఒక రకంగా కాదు, మధ్య మధ్యలో గోడ ఎక్కడానికి ట్రై చేస్తున్నారు. రాజుగారు రాత్రి 10-11 గంటల వేళ ఇది. ఆయన రాత్రులు పాపం పగలలా ఏదో రాజ్యాంగంలో ఉంటారు గందరగోళాల్లో, నిద్ర పట్టక చల్లగాలికి అటు ఇటు తిరుగుతుంటే కకాబికలుగా గోల. ఏమిట్రా ఈ కీకి అని సౌండ్లు, ఈ అరుపులు ఏమిటి, ఎవర్రా అని అడిగితే ఆ సైనికులు చెప్పారు, ఎవరో 3 గంజాయి భాయిలు ఉన్నారు బయట అనేసరికల్లా వెధవాళ్ళు వాళ్ళని పట్టుకురండి, కొరతేద్దాం ముగ్గురిని. రాత్రిపూట మన కోట పక్కన ఇంత గోల చేస్తారా, ఈడ్చుకురండి ముగ్గురిని దొంగ మొహాలను అన్నాడు ఆయన. ముగ్గురిని ఈడ్చుకొచ్చారు. వీళ్ళు రాజును చూడగానే ఉత్సాహం వచ్చింది వాళ్ళకి. ఎవర్రా మీరు, ఏం చేస్తున్నారా అంటే, మేము జ్యోతిష్కులం అండి అన్నారు. జ్యోతిష్యులు ఏమిటి, మీ మొహాలు చూస్తే ముష్టి వెధవాళ్ళ ఉన్నారు, ఒక్కడి కూడా కళ్ళలేదు, కాంతి లేదు, ఈ తాగుబోత్తనం ఏమిటి, ఈ మత్తు సేవించడం ఏమిటి, ఈ అరుపులు ఏమిటి, కేకలేమిటి, మర్యాద లేదు. జ్యోతిష్యుడు అనగానే ఎట్లా ఉండాలి, వాడిని చూడంగానే దండం పెట్టాలి జనాలు. మీరేమిట్రా ఇట ఉన్నారు దేశదిమ్మరిలాగా అంటే, ఇట ఉన్నా సరే మాకు అవే వచ్చండి, మామూలుగా కాదు మా సంగతి అన్నారు. అంటే సరే ఫస్ట్ వాడిని అడిగాడు ఆయన, ఏమొచ్చురా నీకు అని. నేను ఎలాంటి మణినైనా ఎలాంటి వజ్రాన్నైనా దాని క్వాలిటీ చెప్పగలను అన్నాడు. ఏనాడైనా నీ బతుకులో మణిమోహన్ చూసినట్టుందా, నీ ఫేస్ చూస్తే మాసిపోయిన గడ్డం, చిరుగులు పెట్టిన చొక్కా నువ్వు అంటే, కాదండి చేత్తో పట్టుకుంటే చాలు మణి సంగతి చెప్పేస్తాను నేను అనేసరికి నేను ఆశ్చర్యపోయాడు. ఏమిటో చూద్దామని. సరే రెండో వాడిని అడిగాడు, నువ్వేం చేస్తావురా. నాకు గుర్రాలని పరీక్ష చేయటంలో నా అంతటి వాడు ఎవడూ లేడండి. అసలు గుర్రాన్ని కంటితో చూశానంటే దాని వయసు ఎంత, దాని బాబు వయసు ఏ వయసులో దాని నాన్న ఉండగా ఇది పుట్టిందో కూడా చెప్తాను నేను. బాగుంది. వాళ్ళ అమ్మకి ఇది ఎన్నో ఈతో చెప్పగలను, అది ఎంత దూరం పరిగెత్తగలదో, దానికి ఎంత తిండి కావాలో చెప్పగలను, అది పోటీకి యుద్ధానికి పనికొస్తుందో రాదో, ఎప్పుడు చచ్చిపోతుందో కూడా నేను చెప్తాను. నా జోస్యం అలాంటిది అన్నాడు. రాజు అన్నట్టు, ఏమిటి గుర్రమా, నీ బతుక్కి గాడిదనెక్కిన మొహం కూడా కాదురా నీది. గాడిద చీపు, ఆ చీపు గాడిదనెక్కిన మొహాన్ని కూడా కాదు, గుర్రం అంటే ఖరీదైంది. ఆ రోజుల్లో బంగారానికి కనీసం 100 ఉండేది గుర్రం. అంత ఖరీదు గుర్రాలు. అంత ఖరీదైన జంతువు తాలూకు వ్యవహారాన్ని నువ్వు ఎట్ట చెప్తావు. నీ మొహం చూస్తే నాకు నమ్మేలాగా నేను నమ్మేలాగా లేవు నీ మాటలు, నువ్వు కాదన్నాడు. సరే మూడో వాడిని అడిగాడు. మూడో వాడిని అడిగితే అన్నాడు, ఏ మనిషినైనా నేను చూశానంటే వాళ్ళ అమ్మేంటి వాళ్ళ నాన్నేంటి చెప్పగలను, ఎలాంటి స్త్రీనైనా నేను పరీక్ష చేయగలను. వాళ్ళ అమ్మ ఎలాంటిది, తల్లి క్యారెక్టర్ చెప్తా పిల్లని చూసి నేను అనేసరికి రాజుగారికి చిర్రెత్తుకొచ్చింది. నీ జోస్యాలు పాడుగా, నువ్వేం జోస్యాలరా, పైగా పిల్లని చూస్తే తల్లి క్యారెక్టర్ ఎట్లా తెలుస్తుంది, నేను చూస్తే ఏ ఆడది నీ పక్కన నుంచునేటట్టుగా కూడా లేవు, నువ్వు పాడుకొట్లాడుకుంటూ మొహము నువ్వును అని తిట్టిపోసి, సరే వీళ్ళ సంగతి ఏమిటో చూద్దాం, వీళ్ళకి తిండి నీరు ఇవ్వండి,
మరి జైల్లోనే, కాకపోతే తిండి నీళ్లు ఇవ్వచ్చు ఉమ్, అని చెప్పి పారేయండి, ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు వీళ్ళ సంగతి చూద్దాం, నోళ్ళు కట్టేయండి, వీళ్ళకి గంజాయి గింజాయి అందనివ్వద్దని ఒక కొట్టు లాంటి ఒక రాజుగారి బిల్డింగ్లో పడేశారు. వాళ్ళు లోపలే ఉన్నారు. ఒక 2 రోజులు 4 రోజులు గడిచిన తర్వాత రాజుగారికి వేరే రాజుగారు ఏవో బోల్డన్ని వస్తువులు కానుకగా పంపిస్తూ ఇన్ని వజ్రాలు ఇచ్చారు. అందులో ఒక గులాబీ రంగు వజ్రం అసలు తలమానికంగా ఉంది, తగతగలాడిపోతుంది. సరే, ఇవన్నీ వజ్రాలు సామాన్లు ఖరీదులు ఎంత, ఇప్పుడు మన ఇంటి మనకు ఎవరైనా ఒక గిఫ్ట్ ఇచ్చారంటే ఎంత ఖరీదు అనేది ఒక అవగాహనకి తెచ్చుకుంటాం, జనరల్గా ఆలోచిస్తాం. ఎవరైనా రాజుగారు ఆయన పంపించిన వాటిని వీటిని అన్నీ చూసి వజ్రాలు పంపారు. వాళ్ళ దేశంలో వజ్రాలు పండుతాయి అంటే అదే గనులు ఉన్నాయన్నమాట, వజ్రాలు దొరుకుతాయి. చూసి అసలు ఈ పింక్ ఎదిరిపోయింది, ఎంత బాగుందో. ఈసారి మనం కిరీటం చేయించుకునేటప్పుడు కానీ వజ్ర హారాలు చేయించేటప్పుడు కానీ నాయకమణిగా మధ్యలో ఉండేటట్టుగా దీన్ని వేయిద్దాం అని దానిట పట్టుకు చూస్తుంటే ఆయనకు అనిపించింది. వాడెవడో జ్యోతిష్యుడు అని చెప్పాడు కదా, ఏమన్నాడు, వజ్రాన్ని ముట్టుకోగానే మణిని ముట్టుకునేసరికి నాకు తెలిసిపోతుంది అన్నాడు. ఆ మందు బాయిల నుంచి ఒకడిని ఈడ్చుకురండిరా ఫస్ట్ వాడిని అంటే వాడిని పట్టుకొచ్చారు. పట్టుకొస్తే ఆ వజ్రాన్ని ఎత్తి ఆయన చేతిలో పెట్టాడు రాజుగారు. ఈ మణి ఎంత ఖరీదు ఉంటుందో చెప్పు అనగానే ఆ ముట్టుకోగానే వాడిని, చిచ్చి ఇది పిచ్చిదండి, గుడ్డి గవ్వ విలువ చేయదు ఇది, అబ్బా, పైగా ఇందులో దోషం ఉంది, దీని లోపల పురుగుంది అన్నాడు. అనగానే రాజు అన్నాడు, ఇది పిచ్చి కుక్కలాగా మొరక్కూడదు, ఒక రాజుగారు ఒక సుల్తాను ఇంకో సుల్తానికి బహుమతిగా పంపించిన వస్తువు, పిచ్చిది వాళ్ళు ఎందుకు పంపుతారు చెప్పు అనేసరికి నాకు అవన్నీ తెలియవండి అని వజ్రాల మీద చేతులు వేసాడు. ఇవన్నీ ఖరీదైనవే, ఇది మాత్రం పిచ్చిది, గుడ్డి గవ్వ కూడా విలువ చేయదు, ఇది కావాలంటే పగలగొట్టి చూసుకోండి అన్నాడు. అనేసరికి రాజు గుండు మండిపోయింది. మండిపోగానే ఎవరే వీడిని కొరతేసేయండి రా అన్నాడు. అనగానే పక్కన వజీర్ అన్నాడు, అట్లా కాదండి, ఏదో చెప్పాడు కదా, టెస్ట్ చేయించి చూద్దాం, మామూలు మణులు పగల నేలకేసి కొట్టామనుకో పగలవు, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అని చెప్తారు కదా. అవునవును, చీత కొడితే కానీ అది దెబ్బలు తగలదు. వీడు చెప్పే ప్రకారం అందులో దోషం ఉంది, పురుగుంది అంటున్నాడు, చూద్దాం అనేసరికి రాజు అన్నాడు, సరే ఇదేదో బాగానే ఉందని ఆ రాయ వజ్రాన్ని ఇట్లా ఇట్లా నేలకేసి కొట్టాడు. కొట్టేసరికి భళ్ళు అని పగిలిపోయేది, అందులో నుంచి లుకలుకలాడుతూ ఒక పురుగు బయటకు వచ్చింది. ఆశ్చర్యపోయాడు సుల్తాన్, ఊరు వీడి దుంపదేగా, వీడు ఎటా చెప్పాడు అంటే వీళ్ళు చెప్పినట్టుగా ఉందన్నమాట వీళ్ళ దగ్గర ఏదో వ్యవహారం. సరే, ఒరే ఆ మొదటివాడికి తిండి నీళ్ళు డబల్ చేయండి, మాంసాహారం ఇవ్వండి, కొంచెం సారాయి కూడా ఇవ్వండి, ప్రమోషన్ ఇచ్చాడు. వాడిని పంపించేసి కొన్ని రోజులు గడిచాక బోలెడన్ని గుర్రాలు అమ్మకానికి వచ్చాయి. అసలు కొన్ని గుర్రాలు అయితే నిగలు ఆడిపోతూ ఎంత బాగున్నాయో, భలేగా ఉన్నాయి. సరే, రాజుకి గుర్తొచ్చింది, వాడెవడో త్రాష్ట్రుడిలో ఉన్నవాడు ఒకడిని జైల్లో పెట్టాం, వాడు తోటివాడు ఏదో జోస్యం చెప్పాడు, వీడేం చెప్తాడో చూద్దాం, నా గుర్రాల గురించి బాగా తెలుసు అన్నాడు, పిలవండి అని. గుర్రం అసలు ఎత్తుగా ఉన్న ఒక నల్లటి గుర్రాన్ని సెలెక్ట్ చేశారు. ఎంత ముద్దుగా ఉందంటే అది భలే బాగుంది. దాన్ని అసలు దాని కదలికలు చూస్తుంటేనే గుర్రం ఎక్కి స్వారీ చేసేద్దాం అనిపిస్తాం. అట్లాంటి దాన్ని ఒకదాన్ని సెలెక్ట్ చేసి పక్కన పెట్టుకున్నాడు రాజుగారు. సుల్తాన్ అక్కడి నుంచి జ్యోతిష్యుడిని పిలిచేసరికల్లా, బాబు ఈ గుర్రం సంగతి చెప్పన్నారు. ఈ గుర్రాన్ని చూసి, అబ్బో భలే జాతైన గుర్రం అండి ఇది చాలా బలమైంది, చాలా క్షమత ఉంది, ఎంత దూరం పరిగెత్తినా పైన కూర్చొని వాడు వగర్చాల్సింది కానీ ఇది వగర్చదు, మంచి జాతి. మరి కాకపోతే ఒకటే లోపం అండి, దీని మిగిలిన వ్యవహారాలన్నీ నేను చెప్పాను కానీ ఇది గుర్రానికి సముద్రపు గేదెకి పుట్టింది అని చెప్పాడు. ఓహో అనేసరికి రాజు తెల్లబడి, నీ దుంపదేగా ఇంత మాట అంటావా, అట్లాంటి దాన్ని అమ్మకానికి తెస్తారా, వీడిని కొరతేసేయండి రా అన్నాడు. ఇట్లా పిచ్చి మాట కదా అది అనేసరికల్లా వజీర్ అన్నాడు, వీడు కొరత కాదండి, మొదటి వాడిది మనం ప్రూవ్ చేసాం, వీడి సంగతి చూద్దామంటే అక్కడి నుంచి ఈ గుర్రాల వర్తకులు ఉంటారు. వర్తకులు ప్రతి గుర్రానికి ఒక లిస్ట్, ఒక విషయం మెయింటైన్ చేస్తారు, ఒక సర్టిఫికేట్ ఉంటుంది. వజ్రాలకు సర్టిఫికేట్లు ఉంటే గుర్రాలు కూడా సర్టిఫై చేస్తారు, అలా ఉంటుంది. మదర్ ఏ జాతికి చెందింది, ఫాదర్ ఏ జాతికి చెందింది, ఎన్నో ఈత, ఫాదర్ వల్ల కలిగిన సంతానంలో ఇది ఎంత, మదర్ వల్ల కలిగిన సంతానంలో దీని నెంబర్ ఎంత, మదర్ ఏ దేశం ఫాదర్ ఏ దేశం, ఆ క్లారిటీ ఉంటుంది. వాడు ఏం చేశాడు, ఓ బాక్స్ తీసి గుర్రానికి ఓ నెంబర్ ఉంది, ఆ నెంబర్ ప్రకారం చూసి ఇదండి మరి అరేబియన్ గుర్రానికి సముద్రపు గేదెకి పుట్టిందండి అన్నాడు. అందులో ఉంది ఆ కాగితంలో. ఆయన ఆశ్చర్యపోయాడు,
ఓరిని వీడు ఎట్లా కనిపెట్టాడు గుర్రాలు, మనం చూసినా మనకు తెలియలేదు, ఇన్నేళ్ల నుంచి గుర్రాలు తోలుతున్నాం, ఏమిటి వీడికి తెలిసింది, ఎట్లా తెలిసింది అంటే మళ్ళీ వాడిని ఈడ్చుకొచ్చారు. కొడతేయటాన్ని లాక్కుపోయారు కదా, ఈడ్చుకొచ్చేసరికి వాళ్ళు వాడిని అడిగాడు, ఆ ఎలా జ్యోతిష్యుడిని, తెలిసింది? నీకు ఎట్లా తెలుసు అంటే, ఏముందండి దీని గిట్టలు చూడండి, గుర్రపు గిట్టలు కాదు ఇవి, ఓహోహో, సముద్రపు గేదె గిట్టలు, ఓకే, అంచేతే ఇక ఇట్లా అర్థమైంది. మిగిలినంత గుర్రాలా ఉంది, ఆ ఒక చోట మాత్రం దాని తల్లి లక్షణాలు దానికి కనపడుతున్నాయి అని చెప్పాడు. రాజు చాలా ఆశ్చర్యపడి, ఊరి వీడి చూసాం, వీడికి ఫుడ్ త్రిబుల్ చేయండి అన్నాడు, వాడు ఎంత అడిగితే అంత పెట్టండి అని పంపేశాడు. ఈ కొన్ని రోజులు గడిచాక రాజుగారికి వీళ్ళిద్దరిని టెస్ట్ చేసాం, మూడో వాడిని కూడా టెస్ట్ చేయాలని పుట్టింది. రాజుగారికి బహుసుందరీమణులైన భార్యామణులు బోళంతమంది ఉన్నారు. ఓకే, ఆయనకి ఆఖరి భార్య అంటే భలే ముద్దు, ఎంత బాగుంటుందో, కూర్చుని పున్నాగల్లే ఉంటుంది. సరే ఏం చేశాడు, ఆ మూడో వాడిని లాక్కురండి రాని, సరే అంతఃపురంలోకి తీసుకెళ్ళి ఈ కరెక్ట్గా ముసుగేసుకుని కూర్చున్న భార్యను పిలిచి, నీ మొహం చూపించు వీడికి అని చెప్పాడు. చెప్పేసరికి అలా మా పిల్ల చక్కగా ముసుగు తీసి నుంచు, చాలా బాగుంది, సరేనన్నాడు. చెప్పు ఈ అమ్మాయి జాతి అయిందా కాదా అన్నాడు. అనేసరికి క్షమించండి బాబు, మరి నేను చెప్తే మీరు ఏమంటారో, ఈ లక్షణాలు చెప్పు. ఇతను ఏం చెప్పగలడు, తల్లికి ఏదైనా ఇతరత్ర సంబంధాలు ఉన్నాయా కూడా చెప్పగలడు వీడు. నేను చెప్పాడు అట్లా, నేను చెప్తాను. అయితే అమ్మాయి చాలా అందంగా ఉందండి, మన ఏమనాలి దాన్ని, రాణి గారిని ఏదో అంటారు కదా, పేరు గుర్తురాడు, బేగం గారు, బేగం చాలా అందగత్తే, అసలు ఇటీవల కాలంలో ఇంత అందగత్తైన రాణి లేదు, కాకపోతే ఈవిడ గజియా అనే ఒక సంచార జాతికి చెందిన వ్యభిచారికి పుట్టింది ఈ అమ్మాయి అని చెప్పాడు. వ్యభిచారం చేస్తూ జీవించే స్త్రీ ఈ పిల్ల తల్లి. అనగానే రాజుకి పిచ్చి పిచ్చి కోపం వచ్చేసింది, కత్తే దూసేసాడు. దూసేస్తే ఈ వజీర్ అన్నాడు, అసలు అడగటమే తప్పు, అడిగాక మనం నిజం తెలుసుకోవాలి. ఈ అమ్మాయి తండ్రి మనకు తెలుసు, మనకి దూరపు బంధువు, మన జాతి వాడే, తల్లి సంగతి మనకు తెలీదు, ఆయన మన ఊళ్ళోనే ఉన్నాడు, ముందు ఆయన్ని పిలిపించి అడుగుదాం. అడిగేసరికల్లా సరే ఈ పిల్లనిచ్చిన మావగారు, ఆ మావగారిని పిలిచారు. ఆ పిల్లని ఇచ్చిన మావగారు ఎవరు, ఈయనకి సుల్తాన్ గారికి ఎక్కడో వేలు విడిచిన బాబాయ్, వాళ్ళు అట్లా చేసుకుంటారు కదా. ఆయన ఈ పిల్లని తెచ్చి ఇక్కడ తీసుకొచ్చి మహాద్భుత సౌందర్యవతి నీకు ఇచ్చి పెళ్లి చేస్తానని పెళ్లి చేశాడు. అడిగేసరికల్లా సరే ఆయన వచ్చి ఏం చెప్పాడు, ఆయన ఈ పిల్ల నాకు అన్న కూతురు కాదు, నేను ఎడార్ల వెంట చాలా కాలం తిరిగాను, ఎన్నో రకాల బిడార్లతో పాటు తిరిగినప్పుడు ఈ మన ఎడార్లలో గజియా అనేది ఒక సంచార జాతి, అందులో స్త్రీలు ఎడారిలో తిరిగే ప్రయాణికులతోటి వ్యభిచారంలో ఉంటారు, అలా సంపాదించుకుంటారు. ఒక్కసారి నేను ఎడారిలో తిరుగుతున్నప్పుడు ఒక సంచార జాతి వాళ్ళు తారసపడ్డారు, నేను కొంతకాలం ఉన్నా అక్కడ. అప్పట్లో ఏంటంటే ప్రయాణాలు ఎక్కడ పడితే అక్కడ ఆగిపోయేవాళ్ళు, అక్కడ వాళ్ళకి తిండి నీళ్లు తిప్పలు చూడడానికి లేదా ఈ రకరకాల వ్యవహారాలకి మనుషులు దొరికేవాళ్ళు, వాళ్ళు అక్కడే ఉంటారు, ఈ వ్యాపారులు వెళ్ళిపోయేవాళ్ళు. అయితే ఒకసారి నేను తిరిగి వస్తూ ఉంటే ఈ గజా జాతికి చెందిన సంచార స్త్రీలంతా వెళ్ళిపోయారు, ఒక ఖర్జూరపు చెట్టు కింద ఒక చిన్న 5 ఏళ్ల పిల్ల దొరికింది నాకు. ఆ స్త్రీలలో ఎవరితో ఒకటి ఈ పిల్ల తల్లి, ఆడపిల్లలు పుడితే పిల్లల్ని పెంచుకుని మళ్ళీ పిల్లల్ని అదే వృత్తిలో దించుతారు వాళ్ళు. అయితే నేను ఆ బిడారు మొత్తం వెళ్ళిపోయింది, మా బిడారులో కూడా మా ఎద్దుకి కాలు విరగటం వల్ల నేను కొంతసేపు ఆగిపోయాను, ఎద్దుకు అది ఒంటకి. దాంతో ఏం చేశాను, చూసేసరికి అలా పిల్ల మాత్రం మహాముచ్చటగా ఖర్జూర పండల్లే ఉందని రాస్తాడు కథలో. పిల్ల అందంగా ఉందని నేను ఎత్తుకొచ్చేసాను, నేనే పెంచుకున్నాను, 5 ఏళ్ల పిల్లని తెచ్చా, దానికి 17 ఏళ్ళు వచ్చాక నీకు ఇచ్చి పెళ్లి చేశాను. దీనికి నేను తండ్రిని గాను తల్లి ఎవరో నాకు తెలీదు, నాకు ఆ సంచార జాతి స్త్రీలు ఉండే చోటే దొరికింది అనగానే రాజుగారు హతాశుడైపోయాడు. అలాంటి వాళ్ళని ఇంట్లో ఉంచుకోకూడదు, పరువు పోతుంది. పైగా ఈ అబ్బాయి ఏమిటి, తన బాబాయ్ వేలు విడిచిన బాబాయ్ కూతురని నమ్ముతున్నాడు ఇప్పుడు దాకా. అయితే ఇలా కూడా ఉంచుకోవచ్చు, ఆవిడని రాణిగా బేగంగా ఆవిడ చేసి మల్కాయాలిగా చేయడానికి వీలు లేదు, అలా చేయకూడదు, మామూలుగా తమతో ఉంచుకోవచ్చు. రాజు విపరీతంగా ఆశ్చర్యపోయాడు. వీడిని అడిగాడు, నీకు ఎట్లా తెలిసింది అంటే అప్పుడు అతను ఏం చెప్పంటే, మొహం చూపించారు కదా మీరు, ఆ గజియా జాతి సంచార జాతి వాళ్ళకి ఐబ్రోస్ కలిసి ఉంటాయి, తర్వాత ఇలాంటి నల్లటి కనుపాపలు మన ఏరియాలో ఉండవు, మనమంతా వేరే రంగులో ఉంటాయి కళ్ళు, ఆ డార్క్ ఐస్ రెప్పలు ఇవి కనుబొమ్మలు కలిసి ఉండటము గజియా వాళ్ళ ప్రత్యేకత, వాళ్ళ సౌందర్యం అదే. ఈ పిల్లకి ఈ లక్షణం ఉంది
అందుకని నేను చెప్పగలిగాను అన్నాడు. రాజు పరమాశ్చర్యపోయి జోస్యాల్లో ఇలాంటివి కూడా ఉన్నాయని వీళ్ళ ముగ్గురికి బోల్డ్ డబ్బులు ఇచ్చి మీరు అక్కడ ఇక్కడ ఉండద్దు, నా దగ్గరే ఉండండి, నాకు వజ్రాలు చూడాలి, గుర్రాలు చూడాలి, స్త్రీలను కూడా చూడాలి అని చెప్పి ఎక్కువ జీతాలతోటి వాళ్ళని తన దగ్గరే ఉంచుకున్నాడు. కథ కంచికి మనం ఇంటికి. బాగుంది. నమస్తే. నమస్తే జయ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.